నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని రాళ్లమిట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత కొంతకాలంగా నీళ్లు సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న స్థానిక మహిళలు పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే సమస్య పరిష్కారం కోరిన మహిళపై పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీళ్లు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరించడం, మోటార్ చెడిపోయింది, రిపేర్ అయిన తర్వాతే నీళ్లు వస్తాయి, అప్పుడే తాకండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం స్థానికులను మరింత ఆవేదనకు గురిచేసింది. సమస్యకు తక్షణ పరిష్కారం చూపకుండా కనీసం ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలన్న విజ్ఞప్తిని పట్టించుకోలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సమస్యలు వినడానికి ఉందా లేక బెదిరింపులు చేయడానికా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నేను కోవూరు ఎక్స్ సర్పంచ్ని. నేను ఈఓ సార్నే మర్యాద సార్ కారులో అలాగే ఎంటర్గా వెళ్ళారు. మేము తలుపు వేసేసామన్నారు, కానీ మేము ఎటువంటి తలుపు వేయలేదు. ఆల్రెడీ కానిస్టేబుల్ రెడీ చేస్తున్నారు. అతను వచ్చి మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు ఆడవాళ్ళనే. మీరు కానీ గేట్ వేసారంటే వీళ్ళందరూ గేట్ వేసేస్తాంలే, మాకు నీళ్ళు అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుందంటే వాళ్ళు గేట్ వేస్తే మీరు కానిస్టేబుల్ గారు ఏమంటున్నారు, మీ మీద కేసు పెడతాను. ఈఓ కూడా అన్నారు, మీరు కానీ ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసు పెట్టిస్తామని. మరి ఒక సర్పంచ్గా వెళ్ళి నేను కూడా పంచాయతీలో చాలా ఇలాంటి వాటర్ గురించి చూడడం, నాకు కూడా తాళాలు వేయడం, సెక్రటరీకి ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కానీ అధికారి అయిపోయి ఆయన మాకేం సమస్యకి సరిగ్గా అతను మనకి ఆన్సర్ ఇవ్వలేదు. మీరు వెళ్ళండి అని కుక్కలు కసిరినట్టు కసిరి మమ్మల్ని పంపించారు. తిరుపతి బండిలో వచ్చారో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారో మాకు తెలియదు. మీకు పాయింట్ పెడతానని చెప్పేసి వెళ్ళిపోవడమే జరిగింది. 6 నెలల నుంచి మేము బాధలు పడుతున్నాము. అదేమంటే ఆయన ఎవరో భాస్కర్ అని వచ్చి నాకు అంటున్నారు, నువ్వేం సర్పంచ్గా చేసావు, ఏరియాకి రోడ్ వేసాం. మేము రోడ్ అడగలేదు. వీళ్ళందరి పార్టీకి రాజకీయాకి ఎటువంటి సంబంధం లేదు. మనం ఓన్లీ వాటర్ అడుగుతున్నాం. ఈ వాటర్కి అతను వచ్చి నన్ను బెదిరించిపోతున్నారు. అది నువ్వేంది భలే చేసావు సర్పంచ్గా అంటున్నారు. అతను ఎవరో నేను అడిగితే అతను సమాధానం ఇవ్వటం లేదు. నా పేరు వనజ. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి ఒక్కసారి కాదు పోయింది. మేము 10-15 సార్లు వెళ్ళాము. మేము మాకైతే నీళ్లు గొట్టు రావటంలే. వస్తే 1 గంటకి లేదా 2 గంటలకి, లేకపోతే అసలు నీళ్లు లేదు. నిద్రలేసి నీళ్లు బోరింగ్లు కాడుకోడు మా సందులో ఒక్క బోరింగ్ లేదు. అటు ఇటు చూస్తే ఇటు వెళ్ళాలి, లేదంటే అటు తుఫానంతో సాయి పోవాలా. మేము నీళ్ళకి మాకు నీళ్లు భలే సమస్య సార్. అడిగితే అధికారులు ఏమంటున్నారు, మేము చెప్తామమ్మా, మేము చేస్తామమ్మా, మేము ప్రసాద్కి చెప్పాము అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయటంలే, నీళ్లు రావటంలే. ఇప్పుడు వచ్చి చూసిపోయారు, చేస్తామని చెప్తున్నారు, బోర్ వేస్తామని చెప్తున్నారు. ఏమి చెప్పి ఇప్పటికి 100 సార్లు చెప్పారు, బోర్లు ఏమి వేయించిందిలే. రాళ్ళమెట్ట వడ్డిపాలెం మాకు అసలు నీళ్లు రావడం లేదు. నైట్ రావట్లే, పొగులు రావట్లే. ముసలోళ్ళు ముత్తకోళ్ళు నీళ్లు తెచ్చుకోలేకున్నారు. కొనుక్కొని నీళ్లు తాగుతున్నాము. మేము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా సమాధానం లేదు. మాకైతే సమాధానం చెప్పట్లే వాళ్ళు. మాకు సుమారు 6 నెలల నుంచి నీళ్లు రావటంలే. పూర్తిగా 4 రోజుల నుంచి నీళ్ళు అయిపోయినాయి. అధికారులు తెలియజేశారా? మేము పోయాం సార్, పోతున్నాము. పోతే మాటలు కాలిపోయినాయి, ఫీజులు ఎగిరిపోయినాయి. మోటార్లు కాలిపోయినాయి, ఫీజులు ఎగిరిపోయినాయి. ఈ మాట తప్పించి 2వ మాట లేదు. మాకు నీళ్లు రావటం వల్ల మాకు మెయిన్ ముందు నీళ్లు. మాకు నీళ్లు ఎండాకాలం నీళ్లు తెచ్చుకోకపోతే మేమేం తాగాలి? మేము నిద్ర లేసి నీళ్ళతో పని. నీళ్లు లేవు మాకు అసలు. కోవూరు రాళ్ళమెట్ట ఎక్స్ సర్పంచ్ నేను కోట్లవ్వమ్మ. దాదాపు 6 నెలల నుంచి మా పంచాయతీ నుంచి మాకు సరిగ్గా వాటర్ అందటం లేదు. మేము రాత్రి మేలుకుంటేనే మాకు నీళ్ళు, పొగులు మట్టుకు ఎటువంటి వాటర్ రావట్లేదు. ముసలోళ్ళు పిల్లలు ఉండే వాళ్ళు అందరూ బాధలు పడుతున్నారు. ఇంతకుముందు 1 నెల ముందు ఆడవాళ్ళు చాలా మంది వెళ్ళి పంచాయతీ సెక్రటరీకి చెప్పడం అయింది. పంచాయతీ సెక్రటరీ దాన్ని మనం సంధిస్తామని చెప్పారు, కానీ ఇటువంటి సందన లేదు. మేము ఈరోజు ఆడవాళ్ళందరూ పంచాయతీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈఓ మా మీద కేసు పెడతానని పోలీస్ కానిస్టేబుల్ రెడీ చేసి పెట్టారు. అధికారం మాకు ఏదైనా సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. నేను చూస్తాంలే పదండి అని వచ్చి మాకు వదిలేసి ఇక్కడి నుంచి అతను వెళ్ళిపోయారు.